సార్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. నేను ఈ ఓటీఆర్కి సంబంధించి ఎప్పుడైతే అఫీషియల్గా ఎడిట్ చేసుకోండి అని ఇచ్చారో ఆ రోజు నుంచి చాలా వీడియోలలో చెప్తున్నా. ఎడిట్ చేసుకోవడానికి చేసుకోకపోవడానికి రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. కొన్ని ఫ్రీజ్ అయిపోతాయి, కొన్ని మార్చుకోవచ్చు. మార్చుకునేటువంటి అవకాశాలు కేవలం కాలానుగుణంగా మారేటువంటి ఇన్కమ్తో ముడిపడి ఉండేటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ కానీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్స్ కానీ, అండ్ మన మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా యాడ్ అయితే వాటిని మార్చుకోవడానికి, మన ఫోటో, మన సిగ్నేచర్ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏవైతే మన క్వాలిఫికేషన్స్, మన మార్కులు, మన స్కూల్ డీటెయిల్స్, మన ఆధార్ కార్డు, మన పేరు, మన కులం ఇలాంటివి ఉంటాయో వీటిని మార్చుకోవడానికి అవకాశం లేదు. డైరెక్ట్ ఫ్రీజ్ అయిపోతాయి. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఓటీఆర్ చేసుకోండి అని క్లియర్గా టీజీపీఎస్సీ వెబ్ నోట్లోనే తెలియజేశారు. కాబట్టి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా కూడా ఎడిటేబుల్ అంశాలకు మాత్రమే అవకాశం ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. మిగతా వాటికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఓటీఆర్ చేసుకునేటప్పుడే 1-2 సార్లు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి అన్ని మెమోస్ అండ్ అన్ని సర్టిఫికెట్స్ మీ దగ్గర పెట్టుకొని ఎవ్రీథింగ్ డాటా అంతా కూడా అక్యురేట్గా పర్ఫెక్ట్గా ఉండేలాగా నమోదు చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి.